సరే ఇప్పటి వరకు రేట్ల విషయం తీసుకున్నామంటే మనం వెస్ట్ జోన్లోనే టాప్లో ఉంది. సో కోకాపేటకి ఆ బ్రాండ్ ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఎకరం 100 కోట్ల రూపాయల దాకా పలుకుతుంది. సో కోకాపేట తర్వాత మనకి బుద్వేల్లో మన ఆక్షన్లో 45 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కూడా అక్కడ పలకటం కూడా జరిగింది. సో రాజేంద్ర నగర్ నుంచి బుద్వేల్ మధ్యలో హైకోర్టు కూడా అక్కడికి మార్చబోతున్నారు. దాదాపు 100 ఎకరాల స్థలం అక్కడ ప్రభుత్వం కేటాయించింది. సో నిజంగానే అక్కడికి అన్ని అనుకున్నట్టు ప్రాజెక్ట్ కింద కంప్లీట్ అయిపోతే సో ఇప్పుడే అందనంత రేట్లో ఉన్నాయి ఆ ప్రాంతంలో. సో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందా? సో సామాన్యులకైతే అక్కడ కొనుక్కోవడం అంత ఈజీ అయితే కాదు. సో అటువైపు ఎలాంటి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు? సో విల్లా ప్రాజెక్టులు అయితే అటు పక్క బాగా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మనం వింటున్నాం. అవును. సో కోర్ట్ అనేది 100 ఎకరాలు అనేది నాట్ ఏ స్మాల్ ప్లేస్. ఎస్, సిటీలో దొరకదు మనకి. బట్ ఇప్పుడు వీళ్ళు 100 ఎకరాలు ఇచ్చారంటే కోర్టు వచ్చినా సరే మిగతా అలైన్డ్ సర్వీసెస్ ఉంటాయి, దానికి కావాల్సిన అదర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. రకరకాలుగా లాయర్స్ ఉండొచ్చు, స్టాంప్ పెండర్స్ కావచ్చు, ఇంకా అదర్ కోర్టు విషయాలు అన్నీ కూడా. ఇట్స్ ఏ గుడ్ పాయింట్ టు బి టేకెన్. అంటే కోర్ట్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఆ కోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఒకటి ఆల్రెడీ అది హైప్లోనే ఉంది ప్రైస్. ఇది వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంకొద్ది పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశాలు అయితే 120% లేవు. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇన్వెస్ట్ చేసుకున్న అదృష్టం ఉంది, ఎందుకంటే ఇది వస్తుందని ఎవరికి తెలియకుండానే కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇది వస్తుందని తెలిస్తే ఆటోమేటిక్ ఓవర్ నైట్ రేట్లు పెరిగిపోతాయి. ఈ సెంట్రల్ ఎలక్షన్ దాకా మీరు చూడండి, ఆల్రెడీ కొంతమంది బిల్డర్స్ పెంచడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ 100-200 పెంచుతున్నారు పర్ యార్డ్ కానీ లేకపోతే పర్ స్క్వేర్ ఫీట్ కానీ. ఒక్కసారి డిపిఆర్ వచ్చి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయినందుకు కొద్దిగా స్లో ఉంటుందండి. ఒకసారి వర్క్ ఎందుకంటే చాలా వరకు ప్రాజెక్ట్ డిక్లేర్ చేసి మనకి అంత ముందులో కూడా కొన్ని మన ఫ్యాబ్ సిటీ కానీ చాలా లేట్ అయినాయి, ఎలక్ట్రానిక్ సిటీ కానీ అంత అనుకున్నంత వేగంగా అవ్వలేదు పనులు. సో ఇప్పుడు డిక్లేర్ చేశారు, డిక్లేర్ చేశాక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి బడ్జెట్ అలొకేట్ చేసి కన్స్ట్రక్షన్ ఒకసారి స్టార్ట్ చేశారంటే అప్పటి నుండి ఫుల్ స్పీడ్లో ఈ లోపల ఇట్స్ అ గుడ్ టైం ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్. అది కోర్ట్ అనేది ఒకసారి స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాం గవర్నమెంట్. ఇమీడియట్గా మార్చే అవకాశాలు కనిపించట్లేదు. అది బేస్ చేసుకొని పీపుల్ విల్ ఇన్వెస్ట్ అండ్ ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీ గ్రోత్ కారిడార్లో వచ్చేస్తుంది. అది డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది నార్మల్ కామన్ పబ్లిక్. సో అటుపక్క విల్లాస్ అసలు ఏ విధంగా అక్కడ ప్రాజెక్టులు డెవలప్మెంట్ అవుతున్నాయి? సో విల్లాస్ కూడా మనకి అందనంత రేట్లలో ఉన్నాయి. అక్కడ దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అన్నారు. సో ముందు ఈ రేట్లు పెరిగే అవకాశం ఉంది, కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా చుట్టూ? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే వెస్ట్ జోన్ ప్రకారం చూసుకుంటే మనం బాగా హైలైట్, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 2 హైవేలు, ముంబై హైవే, బెంగళూరు హైవే. ఇప్పుడు మీరు చెప్పేది బుద్వేల్ ఇవన్నీ కూడా ముంబై హైవే వైపు వస్తాయి మీకు. సో ముంబై హైవే అంటే ఏంటి? మనం స్టార్టింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి టు కోకాపేట్, నియోపాలిస్, దాని తర్వాత తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్ చెరువు, కంది, ఐఐటి, సంగారెడ్డి, బుద్వేల్, జైరాబాద్. దిస్ ఈస్ ది బెల్ట్. జైరాబాద్ అనేసరికి మీకు 100 కిలోమీటర్లు, దాదాపు 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్. ఇటు మనం బెంగళూరు హైవే తర్వాత మాట్లాడుతాం, జడ్చర్ల వరకు ఎట్లా ఉందో ఇది. సో ఇక్కడ నేను లాస్ట్ వీక్ కొన్ని కొత్తగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ జనరల్ వీక్ ఒకసారి వెళ్తుంటాం, మనం మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఏమవుతుంది తెలుసుకొని. అయితే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూశానండి. సమ్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. నేను కంపెనీ పేర్లు బ్రాండ్ ప్రమోట్ చేయను నేను, బికాజ్ ఐఎమ్ ఏ న్యూట్రల్ పర్సన్, నాకేంటో ఈ వెంచర్స్ లేవు. సో కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తే చాలా తక్కువ రేట్లో మంచి ఫినిష్ ఇచ్చారు, మంచి గ్రీనరీ కానీ గేటెడ్. ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్ ఎమ్యూనిటీస్ అంటారు, కానీ ఎమ్యూనిటీస్లో 2 రకాలు ఉన్నాయండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలామంది డెవలపర్స్ ఏం చేస్తారు, రోడ్లు, వాటరు, కరెంటు, 1-2 పార్కులు, అది గేటెడ్ కమ్యూనిటీ. అది యాక్చువల్లీ ఫుల్ ఫ్లెడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏ సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే అక్కడ అన్నీ అందుబాటులో ఉంటారు మనకి. స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, క్లబ్ హౌస్ అవ్వచ్చు, బ్యాంకెట్ హాల్ అవ్వచ్చు, ఇంకా రిక్రియేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జిమ్నాస్టిక్ కావచ్చు, ఇవన్నీ కలిపితే అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. సో ముంబై హైవేలో డెఫినెట్గా ఈ ఏరియా మనం చెప్పుకున్న ఏరియా రైట్ ఫ్రమ్ గచ్చిబౌలి టు జైరాబాద్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ జంక్. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసి అంతకుముందు కానీ నాకు లేటెస్ట్ ప్రైసింగ్ ఏమున్నాయంటే గజం 24-25 వేల నుండి 29-30 వేల వరకు మంచి ఏక్సే బడ్కర్ ఏక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సంప్రదించవచ్చు. డెఫినెట్గా ఇట్ ఈస్ బెంగళూరు హైవేకి పోలిస్తే ముంబై హైవే ఆల్వేస్ 10-20% ఎక్కువనే ఉన్నాయి రేట్లు. బట్ ఇప్పుడు మీరు రోడ్డు చూసి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారో తెలియదు,
మీరు ట్రావెల్ చేస్తే రోడ్ అంతా ఏదో యాక్టివిటీ జరుగుతూనే ఉంది. ఇంకా బెంగళూరు హైవేలో కొద్ది గ్యాప్స్ ఉన్నాయి, ముంబై హైవేలో గ్యాప్స్ లేవు. అంటే పక్కన టీ సెంటర్, హోటల్, దాబానో, లేకపోతే ఏదో ఒకటి పెట్రోల్ పంప్స్, రోడ్డు మొత్తం మీకు ఎక్కడ కూడా ఖాళీ ఉండదు రైట్ టు లెఫ్ట్. అంటే దట్ మీన్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్టెడ్. సో అది ఆల్రెడీ పీక్లో ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే 25 నుండి 30,000లో మంచి ప్రాజెక్ట్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్ అండ్ గ్రీనరీ అనేది నేను చూసింది. చాలామంది గ్రీనరీ చేయరు. మీరు ప్లాటింగ్ వెంచర్స్లో చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్ చూడబుద్ది కాదు, హాఫ్ హ్యాండెడ్గా వదిలేస్తారు, పూర్తిగా కంప్లీట్ చేయట్లేదు. బట్ పూర్తిగా బ్రాండెడ్ కొన్ని కంపెనీలు ఉన్నాయి, బ్రాండెడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సంప్రదించవచ్చు. అది చూస్తే మనం బయటకు వచ్చేదే లేదు, అక్కడే డీల్ క్లోజ్ చేస్తాం. అలాంటి ప్రాజెక్ట్స్ మార్కెట్లో కడుతున్నారు ఎస్టాబ్లిష్ బిల్డర్స్ వర్ దేర్ ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్. సో 25,000లో 27,000, 28,000, 30,000లో అలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. డెఫినెట్గా నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ రూల్ ఆఫ్ 7-10 అందులో 5 to 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి టైము. అండ్ గ్రోత్ వైజ్ కూడా ఆల్రెడీ డెవలప్డ్ రోడ్, హెచ్ఎండి అప్రూవ్డ్ మొత్తం రోడ్. హెచ్ఎండిఏ ఉంది. ఇంకో కొద్ది ముందుకెళ్తే డిటీసీపీ ఉంది. మీకు ఐ థింక్ సంగారెడ్డి వరకు హెచ్ఎండిలో దీంట్లోనే వచ్చేస్తుంది. తర్వాత డిటీసీపీ వస్తుంది. హెచ్ఎండిఏ కొద్ది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా డిటీసీపీ రేట్లు. అంటే సిటీకి 30 నుండి 50-55 కిలోమీటర్ దూరంలో ఏక్ బడ్కర్ ఏక్ ప్రాజెక్ట్స్, కొన్ని హైవే ఫేసింగ్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి. అండ్ ఆ ప్రాజెక్ట్ ఆ డెవలపర్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అందరూ ఆ కేర్ తీసుకోరు, డబ్బులు కలెక్ట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయరు. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ జో దిక్తా హై ఓ బిక్తా హై, ఒకసారి చూసామంటే మనం ఇమీడియట్ కొనగలిగే డెసిషన్ తీసుకోవాలి. కొన్ని ప్రాజెక్ట్ చూస్తే ఒకసారి కస్టమర్ సైట్కి వచ్చి ఐ విల్ గెట్ బ్యాక్ టు అన్నాడంటే 50-70% రాడు బయర్. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో తెలుసు. అందుకే నేను మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని చెప్తాను. సైట్ విజిట్లో జరిగే మ్యాజిక్ ఇంకెక్కడా జరిగింది. కస్టమర్తో మనం పర్సనల్గా 1-to-1 టైం స్పెండ్ చేసే మూమెంట్ సైట్ విజిట్. మనం పికప్ చేసుకొని డ్రాప్ చేసినంత వరకు ఒక 3-4-5 అవర్స్ స్పెండ్ చేస్తాం. అందులో కస్టమర్ తాలూకు అన్ని యాంగిల్స్ మనం స్టడీ చేయాలి. అంటే సీరియస్ ఉన్నాడా, జస్ట్ బయ్యరా, లేదా ట్రేడింగ్, జస్ట్ మామూలుగా వచ్చాడా అని మనం అసెస్ చేసుకొని ఆ సైట్ విజిట్లో ఆ నచ్చే సైట్ విజిట్ అంటే ఆయనకి దగ్గరగా రిక్వైర్మెంట్కి దగ్గర నువ్వు చేస్తే మాత్రం డెఫినెట్గా. ఇప్పుడు మినిమం ఒక 150 గజాల ప్లాట్ ఉంది, 25,000 అంటే మీకు 150 × 20 వేసుకున్న 35-40 లక్షలు ఒక ప్లాటు, మంచి ప్లాటు. అండ్ రేపొద్దు రీసేల్కి అనుకూలంగా ఉండాలి. చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు అక్కడ ఎవరు కూడా 70-80 కిలోమీటర్స్లో ఉండడానికి చూడట్లేదు. ఇవాళ పెట్టేసి 5 years 10 years తర్వాత డబుల్ ట్రిపుల్ అవ్వాలనేది వాళ్ళిద్దరు. 5 years డబుల్, 10 years 4 to 5 times అవుతున్నాయి. ఇంతకుముందు అయ్యేవి ఇప్పుడు కూడా అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గేటెడ్గా, ఎస్పెషల్లీ నాకు ఎన్ఆర్ఐస్ కొద్దిగా హై క్లాస్ ఎండోలు వచ్చిన వాళ్ళు, దే ఆస్క్ ఓన్లీ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఇమ్యూనిటీస్. ఆల్ ఇమ్యూనిటీస్ అంటే నేను చెప్పినట్టు దాదాపు 15-20 స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్ ఇవన్నీ కూడా ఉండడానికి రూమ్స్ ఇవన్నీ పెడితే కనుక ఏమవుతుందంటే దేర్ ప్లాట్ ఈజ్ సేఫ్. చాలామంది కబ్జా అనే భయం ఉంది. హైదరాబాద్లో కాదు ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ కొనేసి అట్లా వదిలేస్తే ఎనీబడి కెన్. అంతకుముందు ఒక మినిస్టర్ ఉండేవాడు, అక్కడ ఖాళీ ల్యాండ్ అయితే జెండా పాతిస్తారు. అట్లా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పుడు నేను కొనేసి అక్కడ ఇప్పుడు అమెరికాలో ఉన్న వెళ్ళలేరు కదా, వాళ్ళు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇఫ్ ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు వేసుకొని యాక్సెస్ ఎవరు పడితే ఆయన అలౌ చేయకుండా ఉంటే దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఇన్వెస్టర్. ఒక 4-5-6 years ఉండుకొని అమ్మేస్తారు.